వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో ఈరోజు అత్యంత కీలకమైన కొన్ని కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ మనం చూద్దాము. సో ముందుగా పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం నోటిఫై చేసింది. సో మరి అసలు ఏం అంశాన్ని ఈ పౌరసత్వ సవరణ చట్టం మనకు తెలియజేస్తూ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశానికి పొరుగున ఉన్న బంగ్లాదేశ్ అదేవిధంగా పాకిస్తాన్, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్. సో ఈ దేశాలకు సంబంధించి 2014 డిసెంబర్ 31 లోపు వచ్చిన పౌరులు ఆ దేశాల్లోని మైనారిటీలు వాళ్ళకు మాత్రమే ఇస్తారు. సో ఇంకా ఈజీగా చెప్పాలంటే ఈ దేశాల్లో 3 దేశాల్లో మెజారిటీలు ఇస్లాం మతస్థులు కాని వాళ్ళందరూ మైనారిటీలు. హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవ మతస్థులు వీళ్ళందరూ ఇక్కడ మైనారిటీలు. సో వీళ్ళపైన మతపీడన జరిగిందనుకోండి, సో వీళ్ళు మతపీడనానికి గురైనారనుకోండి ఈ దేశాల్లో, ఆటోమేటిక్గా భారతదేశానికి వస్తారనమాట రక్షణ కోసం. సో అలా 2014 డిసెంబర్ 31 లోపు ఎవరైతే ఈ దేశాల్లో మతపీడనకు గురైన మైనారిటీలు మన దేశానికి వస్తారో వాళ్ళందరికీ పౌరసత్వాన్ని ఇచ్చేదే ఈ పౌరసత్వ సవరణ చట్టము. సో దేశంలో దీన్ని కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఇది వివక్షతో కూడుకొని ఉన్నది అని చెప్పి. నిజానికి ఈ బిల్లు మనకు 4 సంవత్సరాల కిందటే ఆమోదం పొందింది, బట్ ఇప్పుడు నోటిఫై చేశారనమాట. రైట్, మరి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ చట్టం ఏంటో ఇప్పుడే చెప్పినాను నేను మీకు. రైట్, అండ్ విచ్ ఆర్టికల్ డీల్స్ సిటిజన్షిప్ అని అడుగుతున్నాడు. సో మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 5 నుంచి 11 దాకా పౌరసత్వానికి సంబంధించిన వివిధ అంశాలు అనేవి ఉన్నాయన్నమాట. ఇది పార్ట్ 2లో భారత రాజ్యాంగంలో 2వ భాగంలో పౌరసత్వానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. అండ్ మనకు నిజానికి భారత రాజ్యాంగాన్ని రచించినప్పుడు పౌరసత్వానికి సంబంధించిన సమగ్ర అంశాలను ప్రస్తావించలేదు. సో పౌరసత్వం పైన చట్టం చేసే బాధ్యతను పూర్తిగా పార్లమెంట్కి అప్పగించింది. సో రాజ్యాంగం ఇచ్చిన బాధ్యత మనకు ఆర్టికల్ 11లో మెన్షన్ చేసినారు. సో ఆర్టికల్ 11 ప్రకారము మనకు పౌరసత్వాన్ని పైన చట్టం చేసే హక్కు పార్లమెంటుకు ఉంటుంది. సో ఈ మేరకు మన భారత పార్లమెంట్ 1955లో తొలిసారిగా సిటిజన్షిప్ యాక్ట్ పౌరసత్వ చట్టం చేసింది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో దీనికి అమెండ్మెంట్స్ కూడా చేసింది. రైట్, అండ్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ విచ్ లిస్ట్ అన్నాడు. పౌరసత్వం అనేది ఏ జాబితాలో ఉందంటే కేంద్ర జాబితాలో ఉన్నది. సో మనకు రాజ్యాంగంలో 7వ షెడ్యూల్లో వివిధ జాబితాలను పేర్కొన్న సంగతి తెలిసిందే. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా. ఏదైనా ఒక అంశం మనకు వార్తల్లో ఉంది అంటే అది ఏ జాబితాలో ఉందో తెలుసుకోవాలి. ఈ జాబితాను మొత్తం నేర్చుకోవడం సాధ్యం కాదు. మరి ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ఏంటి అని అంటే వార్తల్లో ఉన్న అంశం ఏ జాబితాలో ఉందో తెలుసుకోవడమే. రైట్, సో ఇది ఈ అంశానికి సంబంధించి వివిధ కోణాల్లో మనకు అడగదగ్గ క్వశ్చన్స్. నెక్స్ట్, సిప్రి అనే సంస్థ, సో స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి స్వీడన్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. ఈ సంస్థ ఆయుధాల దిగుమతికి సంబంధించి అనేక విశ్లేషణలను వెల్లడించింది. మరి ఈ సంస్థ 2018 నుంచి 23 ఈ మధ్యకాలంలో ఆయుధాల ఎగుమతులు, ఆయుధాల కొనుగోళ్లకు సంబంధించిన అంశాలను ప్రస్తావించింది. అందులో మనం చూస్తే ఈ ప్రపంచంలో ఆయుధాలను అతి ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశం ఏది అని అంటే USA. సో అత్యధికంగా ఆయుధాలను ఎగుమతి చేస్తున్నది. అండ్ మరి ఈ ప్రపంచంలో లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ ఆఫ్ యూరప్. సో యూరప్ కాంటినెంట్లో అతి ఎక్కువగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశం ఏది అని చెప్పి మనకు. సో ఫస్ట్ ఇది పూర్తి చేద్దాం. విచ్ కంట్రీ ఇస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అంటే USA. మరి విచ్ ఈస్ ద లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ ఆఫ్ యూరప్ ఖండంలో అతి ఎక్కువగా మనకు ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశం. యూరప్ ఖండంలో అతి ఎక్కువగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశం ఉక్రెయిన్ దేశం. రైట్, ఉక్రెయిన్ దేశం. సో కారణం ఏంటో మీకు ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది. రష్యాతో యుద్ధం చేస్తున్న మూలంగా పెద్ద ఎత్తున అమెరికా కానీ నాటో దేశాలు కానీ ఉక్రెయిన్కు ఆయుధాలను అందిస్తూ ఉన్నాయి. సో ఇది కూడా ఒక రకంగా ఉద్రిక్తతలను పెంచుతూ ఉన్నది. అండ్ విచ్ ఈస్ లార్జెస్ట్ ఆర్మ్ ఎక్స్పోర్టర్స్ టు ఇండియా.
సో అంటే మన దేశానికి ఆయుధాలు అమ్ముతూ ఉన్న దేశం ఓకే ఏది అంటే మనం ఆయుధాలు ఏ దేశం నుంచి ఎక్కువ కొనుక్కుంటున్నామంటే సో ఇది రష్యా దేశము, రైట్. మరి ఇవి మాత్రమే కాకుండా ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి మరికొన్ని కీలకమైన ఓకే అంశాలు ప్రస్తావిస్తాను. మరి ఈ సిప్రి నివేదిక ప్రకారం ప్రపంచంలో అతి ఎక్కువగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశం ఇండియా, లార్జెస్ట్ ఇంపోర్టర్ అన్నమాట. ప్రపంచంలో మనం ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నంతగా మరే దేశం చేసుకోవడం లేదు, ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఎక్స్పోర్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఈ విధంగా అయితే అమెరికా ఉన్నదో, ఇంపోర్ట్స్లో మనం ఫస్ట్ ప్లేస్లో ఆ విధంగా ఉన్నాం. అది పాయింట్ నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 మన దేశానికి అత్యధికంగా ఆయుధాలు అమ్ముతున్న దేశము రష్యా. మన దేశము మొత్తం ఆయుధాల కొనుగోలుకు 100 రూపాయలు వెచ్చిస్తే అందులో 36 రూపాయలు అంటే 36% ఆయుధాలను ఎవరి నుంచి కొంటున్నామంటే రష్యా నుంచి. అయితే రష్యా నుంచి ఆయుధాల కొనుగోలు క్రమంగా తగ్గుతూ ఉన్నప్పటికీ ఇప్పుడు కూడా మనం రష్యా నుంచి అధికంగా కొంటూ ఉన్నాము. రష్యా దేశంతో కలిసి మనం బ్రహ్మోస్ అనే క్షిపణిని కూడా డెవలప్ చేసిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఫ్రాన్స్ అండ్ అమెరికా నుంచి కూడా మెల్లిమెల్లిగా మన ఆయుధాల కొనుగోలు అనేది పెరుగుతూ ఉన్నది. అండ్ అదేవిధంగా మనకు ఈ ఇజ్రాయిల్ దేశానికి కానీ ఫ్రాన్స్ దేశానికి కానీ మనమే అతిపెద్ద కన్జ్యూమర్గా అతిపెద్ద వినియోగదారుగా కూడా ఉన్నాము, రైట్. సో ఇది మనకు సిప్రీకి సంబంధించిన నివేదిక. అండ్ నెక్స్ట్ ఏఐ రెగ్యులేషన్ బై EU, చాలా ముఖ్యమైన అంశం. EU అనంటే యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ యూనియన్ 27 దేశాల కూటమి. సో ఈ మధ్య కాలంలో మనకు బాగా వార్తల్లో ఉన్న అంశము కృత్రిమ మేధ. సో మరి కృత్రిమ మేధకు సంబంధించిన మొట్టమొదటిసారిగా కృత్రిమ మేధను నియంత్రించే దిశగా యూరోపియన్ పార్లమెంట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది. సో నేరుగా అడుగుతాడు, కృత్రిమ మేధను నియంత్రించే దిశగా మొట్టమొదటిసారిగా కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్న శాసన వ్యవస్థ ఏది అని అడుగుతాడు. యూరోపియన్ పార్లమెంట్ తీసుకుంది, రైట్. సో మరి ఏమని చెప్తుంది అంటే ఈ కృత్రిమ మేధ వల్ల ఎట్టి పరిస్థితులలో పౌరుల ప్రాథమిక హక్కులకు కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలకు కానీ అదేవిధంగా చట్టం ముందు సమానత్వం రూల్ ఆఫ్ లా అంటాం, చట్టం ముందు సమానత్వం అన్న అంశానికి కానీ అదేవిధంగా పర్యావరణ సుస్థిరత కానీ వీటికి ఎలాంటి ఇబ్బంది ఆటంకం కలగరాదు. ఎట్ ద సేమ్ టైం ప్రపంచంలో ఈ సృజనాత్మక ప్రక్రియ అనేది ముందుకు కొనసాగుతూనే ఉండాలి, రైట్. సో ఈ విధంగా ఎన్నో అంశాలను ఇందులో ప్రస్తావించినారు. సో ఇందులో ప్రాథమిక హక్కులు మన రాజ్యాంగంలో కూడా ఉన్నాయి. 3వ భాగంలో అమెరికా నుంచి స్వీకరించిన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నది మన దేశంలో, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనదే. అండ్ రూల్ ఆఫ్ లా భారతదేశంలో కూడా ఆర్టికల్ 14లో ప్రస్తావించిన డైసీ అనే ఒక రాజనీతిజ్ఞుడి సూచన మేరకే వచ్చింది రూల్ ఆఫ్ లా అన్నది. సో ఇందులో చట్టం ముందు సమానత్వం, చట్టం నుంచి సమాన రక్షణ 2 అంశాలు ఉంటాయి. చట్టం నుంచి సమానత్వం అన్నది మనము UK నుంచి స్వీకరించినాం. సో ఈ విధంగా AI వచ్చినంత మాత్రాన ఇవన్నీ కూడా ఇబ్బందులకు గురి కారాదు అని చెప్పి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కృత్రిమ మేధకు సంబంధించి మనకు శాసన వ్యవస్థ ఇది. మరి ఇప్పుడు మనం కొన్ని తెలుసుకోవాలి. ఈ కృత్రిమ మేధకు సంబంధించిన తొలి ప్రకటన ఏది, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో మరి కృత్రిమ మేధకు సంబంధించి ప్రపంచంలోని తొలి ప్రకటన మనకు బ్లెట్స్లీ డిక్లరేషన్ అంటాడు. బ్లెట్స్లీ అనేది మనకు యూకేలోని ఒక ప్రాంతం. సో మనకు భారతదేశంతో సహా 29 దేశాలు కలిసి ఈ బ్లెట్స్లీ డిక్లరేషన్ పైన సంతకం చేసినాయి. సో ఏమని చెప్పినాయంటే కృత్రిమ మేధ అనేది ఒక సవాల్తో కూడుకొని ఉన్నది. ఈ కృత్రిమ మేధ ప్రజలందరినీ పరిరక్షించేదిగా ఉండాలి, ఉద్యోగాల కల్పన దిశగా ఉండాలి. అండ్ అదేవిధంగా సంఘ విద్రోహ శక్తులకు, సామాజిక విద్రోహ శక్తులకు ఎట్టి పరిస్థితులలో కూడా ఈ పరిజ్ఞానం అనేది చేరకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పింది అనమాట. భారతదేశం కూడా దీనిపైన సంతకం చేసింది. నిజానికి ఇది ఏఐని ఏ విధంగా వినియోగిస్తున్నాం, మంచిగా వినియోగిస్తున్నాం, చెడుగా వినియోగిస్తున్నామా అనేది కూడా ఒక పెద్ద అంశం. మరి ఈ సవాల్ను అధిగమించేందుకు 39 మందితో యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినాడు. ఇందులో భారతదేశానికి చెందిన 3 ఉన్నారన్నమాట.
ఓకే ముగ్గురు భారతదేశానికి చెందిన అమన్దీప్ సింగ్ గిల్ అని, నజ్నీస్ రజనీ అని చెప్పి, ఇంకొకరు శర్మ అని చెప్పి ఓకే ముగ్గురు ఈ ఓకే వ్యవస్థలో మనకు కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ బ్లెట్సిరీ డిక్లరేషన్ తర్వాత భారతదేశంలో చేపట్టినారు గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ, కృత్రిమ మేధాకు సంబంధించి ప్రపంచ భాగస్వామ్యము అని అంటాం. సో దీన్ని న్యూఢిల్లీ డిక్లరేషన్ అని కూడా అంటాం అన్నమాట. సో మరి కృత్రిమ మేధాకు సంబంధించి ప్రతి ఒక్కరికి విశ్వాసం అందించడం కోసం ఈ ప్రకటన భారత్ సమక్షంలో చేపట్టినారు. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత హిరోషిమా ఏఏ ప్రాసెస్, G7 దేశాలు ఏవైతే ఉన్నాయో G7 దేశాలు ఇవన్నీ కూడా ఈ కృత్రిమ మేధాను నియంత్రించేందుకోసం హిరోషిమా అని చెప్పి మరొక కార్యక్రమాన్ని చేపట్టింది. సో మరి ఈ G7లో మనకు ఓకే USA, కెనడా, అదేవిధంగా UK, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అండ్ జపాన్ ఇవి ఉంటాయి. G7 కూటమిలో ఆసియా ఖండం నుంచి ఉన్న ఏకైక దేశం ఏది అని అంటే జపాన్ దేశము. రైట్. సో ఈ విధంగా ఈ అంశం. నెక్స్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. సో యూనిఫామ్ సివిల్ కోడ్ అని అంటే మనకు ఉమ్మడి పౌర స్మృతి అని కూడా చెప్పుకుంటుంటాం. ఉమ్మడి పౌర స్మృతి. సో మరి ఈ ఉమ్మడి పౌర స్మృతిని భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అమలు చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఒక చరిత్రను క్రియేట్ చేసింది. రైట్. సో ఇది చట్టంగా మారింది. నిజానికి ఆ రాష్ట్ర శాసన వ్యవస్థ దీన్ని ఆమోదించింది. అయితే ఆర్టికల్ 200 ప్రకారం ఆ రాష్ట్ర గవర్నర్ దీన్ని రాష్ట్రపతికి నివేదించినారు. రాష్ట్రపతి గారు దీనికి ఆమోదం తెలిపినారు. సో భారతదేశంలో ఇప్పటి వరకు ఉమ్మడి పౌర స్మృతి అనేది కేవలము గోవాలోనే అమలవుతూ ఉండింది. గోవా భారత్లో విలీనం కాకముందు నుంచే దీన్ని అమలు చేస్తూ ఉన్నది. మరి భారతదేశంలో ఇప్పుడు దీన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఒక చరిత్రను సృష్టిస్తూ ఉన్నది. మరి ఏ ఆర్టికల్ దీనికి సంబంధించింది అంటే ఆర్టికల్ 44. సో సివిల్ చట్టాలకు సంబంధించింది. క్రిమినల్ చట్టాలు అయితే అన్ని సామాజిక వర్గాలకు సమానంగా అప్లై అవుతాయి మన దేశంలో. ఆర్టికల్ 14లో ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఉన్నది. సో అన్ని చట్టాలు అందరికీ సమానంగా వర్తిస్తాయి క్రిమినల్ చట్టాలు. కానీ సివిల్ చట్టాలు ముఖ్యంగా వివాహము, విడాకులకు సంబంధించిన చట్టాలు మాత్రం వేర్వేరు సామాజిక వర్గాలకు వేర్వేరుగా ఉన్నాయి. సో వీటన్నిటిని ఒక గొడుగు కిందకి తెచ్చేందుకు ఉద్దేశించిందే ఈ అంశం అని చెప్పుకోవచ్చు. మరి వేరువేరు కేసులు ఏమేమి ఉన్నాయి మనకి ఎగ్జామినేషన్లో ఫోకస్లో కానీ చూస్తే షాబాను కేస్. ఈ షాబాను అనే కేసులో ప్రభుత్వం మొట్టమొదటిసారిగా రైట్ ఈ ఓకే యూనిఫామ్ సివిల్ కోడ్ను అమలు చేసే దిశగా పార్లమెంట్ ఆలోచించాలి అని చెప్పింది. ఆ తర్వాత మనకు సరళా ముద్గల్ కేసులో కూడా ఇదే విషయాన్ని చెప్పింది. సైరాబాను కేసు విషయంలో కూడా మనకి ఇదే చెప్పింది. ఆ తర్వాత భారత పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ అంటే తక్షణ లేదా ముమ్మారు ట్రిపుల్ తలాక్, ఓకే తక్షణ ముమ్మారు తలాక్ దీన్ని నిషేధించింది. తలాక్ నిషేధించలేదు, బట్ మనకు తక్షణం అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇచ్చే ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ను మాత్రమే ఓకే భారతదేశం చట్టం ద్వారా నియంత్రించింది. రైట్. సో వీటితో పాటు మనకు ఓకే పలు కేసులు కూడా ఉన్నాయి. సో ఇది మనకు ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అంశాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.